అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ దేశంలో అవినీతి రహితంగా పరిపాలిస్తామని, అవినీతిని అంతం చేస్తామని చెప్తూ అనేక రకాలుగా ముందుకు వస్తున్న అనేక పార్టీలని, నాయకుల్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ నిజంగా పరిపాలనలో విషయంలో చూస్తే రోజు రోజుకి అవినీతి ముందుకు సాగుతాం. దీనికి కారణంగా మనందరం చూస్తే పరిపాలనలో అత్యధిక భాగం ఈరోజు ఉద్యోగస్వామ్యం నడుస్తూ ఉంది. ప్రజాస్వామ్యానికి బదులుగా ఉద్యోగులు అవినీతిని తమ హక్కుగా భావిస్తూ ఉన్నారు. అది ఎందుకు తీసుకోకూడదు, ఎందుకు ఇవ్వకూడదు మీరని లబ్ధిదారులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మనం ప్రతి నెలలో కొన్ని చోట్ల చూస్తూ ఉంటే అవినీతి అధికారులుగా ముద్రపడుతున్న వాళ్ళు లక్షల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ధైర్యంగా ట్రాన్సాక్షన్స్ నడుపుతూ ఉన్నారు. వాళ్ళ కింద ఉద్యోగుల ప్రమేయంతో. దీనికి మనం చూస్తే ఈరోజు అనేక రకాలుగా క్రింది స్థాయిలో సచివాలయాలు, లేకపోతే మండల పరిషత్తులు, లేకపోతే అధికారులు, కలెక్టర్ కార్యాలయాలు చూస్తే అందరూ కూడా చిన్న స్థాయి జూనియర్ ఏజీ కలిగినటువంటి చిన్న వ్యవస్థలో కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారు. లేదా కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. వీరు మరింతగా అత్యంతగా అవినీతికి పాల్పడుతున్నటువంటి నేపథ్యం నడుస్తాం. వీటిని కట్టడి చేయాల్సినటువంటి వ్యవస్థలన్నీ కమిషన్తో వాళ్ళతోటి మమేకమై ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాయి. ఈ అవినీతిని హక్కుగా భావిస్తూ, అది మనకి రావాల్సిందిగా భావిస్తూ అవినీతి చర్యలకు పాల్పడుతున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలి. కోర్టుల ప్రమేయాన్ని ఆలస్యమైనటువంటి వ్యవస్థ నుంచి తీసేసి నిజంగా కూడా ఒక అవినీతి కేసులో పట్టుబడినటువంటి అధికారిని ఒక 6 నెలల తర్వాత, జైలు శిక్ష తర్వాత నేరుగా అదే ఆఫీసులో రివర్షన్ చేసి ఒక క్రింది స్థాయి ఉద్యోగిగా అదే ఆఫీసులో నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అలాగే వాళ్ళు సెలవులు పెట్టి వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ దూరంగా ఉండేదానికి చేసే ప్రయత్నానికి సెలవులు కూడా ఇవ్వకుండా వారిని తప్పనిసరిగా అదే ఆఫీసులో అదే క్యాడర్ తగ్గించి అదే ఆఫీసులో పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటే కొంతమేర ఇది నివారించబడతా ఉంది. అంటే ఉదాహరణకి ఎస్ఐ ఒక అవినీతి కేసులో దొరికితే అదే స్టేషన్లో అతన్ని హెడ్ కానిస్టేబుల్గా నియమించాలి, రివర్షన్ చేయాలి. తప్పనిసరిగా ఇలా ఈ కేసులతో పాటు మనం చూస్తూ ఉంటే ఆ కేసులు తేలకుండా మళ్ళీ వాళ్ళు అదే ఉద్యోగంలో చేరుతున్నటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇది నిజంగా కూడా ఈ పరిపాలన ప్రక్రియలో ఈ చట్టాలు ఉన్నటువంటి లొసుగుల్లో సాగుతున్నటువంటి దందాగా మనం భావించాలి. ఇప్పటికైనా సరే అవినీతి నిరోధం జరగాలంటే, అవినీతి కట్టడి కావాలంటే ఎవరైతే అవినీతిలో అధికారులుగా పట్టుబడ్డారో వాళ్ళని అదే ఆఫీసులో రివర్షన్ చేసి క్రింది స్థాయి ఉద్యోగిగా సెలవులు లేకుండా వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో డ్యూటీ చేయాల్సినటువంటి నిబంధనలతోటి తప్పనిసరిగా వాళ్ళని పనిష్ చేస్తే, ఆ చట్టాన్ని కనుక తీసుకురాగలిగితే ఈ అవినీతి తప్పనిసరిగా కట్టడి కాబడుతుంది, అవినీతి నియంత్రణ జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తే ఉద్యోగ భద్రత ఈ దేశ భద్రత కన్నా చాలా బలంగా, ఉద్యోగాల్లో పై అధికారి క్రింది ఉద్యోగిని ఏమనడానికి లేదు, ఏమి చేయడానికి లేని అధికారాలు తరలించబడ్డాయి, అవి తీసివేయబడ్డాయి. అంతేకాకుండా సంఘాల పేరుతో వాళ్లే రాజకీయ వ్యవహారాలను నడుపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల దగ్గర చూస్తే అధికారులే చుట్టూ చేరుతూ ఉన్నారు. క్రింది స్థాయి రాజకీయ వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఎలక్షన్ల రోజు తప్ప మిగతా ప్రతిరోజు ఈ రాజకీయ నాయకుల వెంట ఈ అధికారులే వాళ్ళకి తాబేదారులుగా, వాళ్ళకి లావాదేవీలు నడిపే వ్యవస్థలు నడిపేటువంటి ఈ యొక్క ఆదాయ వనరులు చూపించేటువంటి వ్యక్తులుగా కొనియాడబడుతూ ఉన్నారు, కొనసాగబడుతూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం నిజంగా అవినీతిని కట్టడి చేయాలనేటువంటి ఆలోచన కనుక ఉంటే, ఎప్పుడైనా సరే అవినీతి నిరోధక శాఖలో పట్టుబడినటువంటి ఏ అధికారి అయినా సరే 6 నెలల తర్వాత, జైలు శిక్ష తర్వాత తప్పనిసరిగా అదే ఆఫీస్లో అదే క్యాడర్ తగ్గించి, ఇట్ మీన్స్ ఎంఆర్ఓ దొరికాడు అనుకోండి, తప్పనిసరిగా అక్కడ ఏవోగా పోస్ట్ చేయించాలి. ఉద్యోగి జీవితం కోసం కానీ వాడి ఆర్భాటం కోసం కాదు, వాడి జీవితాన్ని, వాడి కుటుంబాన్ని మనమేమి వీధుల పాలు చేయదు. తప్పనిసరిగా వాడు ఉద్యోగం చేసేదలుచుకున్నప్పుడు అదే ఆఫీసులో అదే ఉద్యోగం చేసుకుంటే వాడు పూర్తిగా నివారించబడతాడు, వాడు మార్పుని అవుతాడని మనందరం భావిద్దాం. ఇది తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళేటట్లుగా మనందరం లైక్ చేద్దాం. ఇది ప్రభుత్వం, పాలకులు కూడా, ఇప్పుడు అధికారులు కూడా మనం చూస్తే లంచగొండి మేమా, రాజకీయ నాయకులు తింటూ ఉన్నారు, వాళ్ళు చేపిస్తూ ఉన్నారు, వాడు తింటాం లేదా, వీడు తింటాం లేదని వంకలు చెప్తూ బతుకుతూ ఉన్నారు. రాజకీయ నాయకుడు తిన్నా కూడా ఒకవేళ అవినీతి పరుడే, ఒకవేళ తింటే వాడు ప్రతి 5 ఏళ్ళకి 50 కోట్లు 100 కోట్లు పెట్టాల్సి వస్తాడు. వాడు కొంత వ్యవస్థని పోషిస్తాడు. వాడికి మినిమం కాలం 5 ఏళ్ళు మాత్రమే ఉంటుంది.
మిగతా మీకు 50 ఏళ్ళు జీవితకాలం సాధించడానికి జరిగే ప్రయత్నంలో ఈ దేశం వెనకబడుతూ ఉంది. ఈ ప్రజలు అనవసరమైనటువంటి ఈతి బాధలకి కనపడుతూ ఉన్నారు. ఏదైనా చిన్న డెత్ సర్టిఫికేట్ కూడా లక్షల రూపాయలు అడుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ అధికార వ్యవస్థని, అవినీతిని అంతం చేయడానికి జరిగే ప్రక్రియలో తప్పనిసరిగా రివర్షన్ సిస్టమ్, ఎవరైతే ఎస్ఐ పట్టుబడితే హెడ్ కానిస్టేబుల్గా ఎంఆర్ఓ పట్టుబడితే ఎంఆర్ఓ ఆఫీస్లో ఏఓగా, అదే ఆర్డీఓ పట్టుబడితే అదే ఆఫీస్లో ఒక ఎంఆర్ఓగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ క్యాడర్ అయినా సరే ఆ క్యాడర్ని రివర్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అవినీతిని అంతం చేయడానికి జరిగే ప్రక్రియలో ఇంతకంటే మంచి మార్గం లేదు. నిజంగా పాలకులు, అధికారులు చిత్తశుద్ధి ఉంటే ఇది అమలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది ప్రజలు కూడా దీంట్లో చైతన్యమై దీనికి అందరూ కూడా సహకరిస్తే దీనికి అందరూ అందేటట్లుగా లైక్ చేయమని చెప్పి కోరుతాం. థ్యాంక్ యూ.